నమస్తే, నేను సావిత్రి. వెల్కమ్ టు మన ఛానల్ సావిత్రి వంటలు. ఈరోజు నేను పాతకాలపు వంట తోటకూర వండలు చేస్తున్నాను. చాలా హెల్దీ, చాలా బాగుంటుందన్నమాట. దీని గురించి ఒక కప్పు మినపప్పు నేను తీసుకున్నాను. ఈ మినపప్పుని నీళ్ళు పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలాగా కడుక్కున్న తర్వాత నీళ్ళు పోసుకొని దీన్ని ఒక 4-5 గంటలు నానబెట్టుకోవాలి. నేను తోటకూర ఒక కట్ట తీసుకున్నానండి. ఈ తోటకూరను కూడా శుభ్రంగా కడుక్కోవాలి. దాని చిగుర్లు మాత్రం తీసుకోవాలి, కాళ్ళు తీసుకోకూడదు. ఇలాగ ఆకులు తీసుకొని చిగుర్లు తీసుకొని శుభ్రంగా కడుక్కొని చిన్నగా కట్ చేసుకొని సైడ్ ఉంచుకోవాలి. నేను ఈ రైస్ కుక్కర్లో పెట్టుకున్నాను. ఒక 20 నిమిషాల తర్వాత చూస్తాను. ఒక 20 నిమిషాలు ఉడకపెట్టుకుంటే సరిపోతుంది. దీని గురించి ఒక పేస్ట్ తయారు చేసుకోవాలి. ఒక చిన్న సైజు అల్లం ముక్క, ఒక 4-5 ఎండుమిరపకాయలు, ఒక చిన్న కప్పుడు నువ్వులు అనమాట, కొంచెం ధనియాల జీలకర్ర పొడి వేసుకొని నేను పేస్ట్ తయారు చేసుకున్నాను. 20 నిమిషాలు అయ్యాక ఇది తయారైపోయిందండి. దీన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలుగా కట్ చేసుకోవచ్చు, లేకపోతే దీన్ని చిన్న చిన్న ఉండలుగా కూడా తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, మెత్తగా ఉడికింది చక్కగా. ఇలాగ ముక్కలుగా వేసుకోవచ్చు అందులోని. దీన్ని తయారు చేయడం గురించి ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఒక 3 స్పూన్ల నూనె వేసుకున్నాను. అందులో ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూను శనగపప్పు వేసుకున్నాను. చిన్న స్పూను మినపప్పు కూడా వేసుకోవాలి. ఒక చిటికెడు ఇంగువ వేసుకొని కలుపుకోవాలి. ఒక ఎండుమిరపకాయ వేసుకోవాలి. ఇవి వేగాక ఒక ఉల్లిపాయ అనమాట, పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. దీనికి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని దీన్ని కలుపుకోవాలి. ఇవి వేగిపోయాక మనం చింతపండు నేను ఒక అరగంట ముందు నానబెట్టుకున్నాను. ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండుని మనం నానబెట్టుకోవాలి. దాని పులుసు అనమాట ఇందులో వేసుకోవాలి. వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి. పులుసు శుభ్రంగా ఉడికిపోతున్నది కదా, ఈ ఉడుకుతున్నప్పుడు మనం చేసుకున్న పేస్ట్ని వేసుకోవాలి. నువ్వులు, అల్లం, ధనియాల జీలకర్ర, ఎండుమిరపకాయలు కలిపి చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇది కూడా ఒకసారి ఉడకాలన్నమాట. ఇది ఉడికిపోయిన తర్వాత అప్పుడు వేసుకుందాం తోటకూర ముక్కల్ని. చూసారు కదా, అది ఉడికొచ్చింది. ఉడికిపోయినప్పుడు ఇందులో వేసుకోవాలి తోటకూర ఉండల్ని. ఈ ఉండలుగా కూడా చేసుకోవచ్చు, లేకపోతే ఇలా ముక్కలకు కూడా వేసుకోవచ్చు. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇవి తయారైపోయండి. ఎక్కువగా ఉడకొద్దు, ఇవి మరీ మెత్తగా అయిపోతాయి. ఇలా ఒక్కసారి కలుపుకుంటే చాలు. ఇలాగ తయారు చేసుకోండి మీరు కూడా. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీ కూడాను, చాలా బాగుంటాయి. పాతకాలపు వంట. మీరు కూడా చేసుకొని ఎలాగొచ్చిందో నాకు కామెంట్లో రాయండి.
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నమస్తే అండి. బాయ్.